అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేటిస్త్రీ యూట్యూబ్ ఛానల్. నేటిస్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్. ఐఎమ్ దేవిరెడ్డి. ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్. ఇవాళ మనం స్పెషల్గా గర్ల్ చిల్డ్రన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు వాళ్ళ ప్యూబర్టీ కంటే ముందు నుంచే చాలా హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు. స్కూల్లో పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూడా సరిగ్గా కూర్చోలేని పిల్లలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళల్లో ఆల్రెడీ కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ స్టార్ట్ అయిపోతున్నాయి. అయితే వన్స్ ప్యూబర్టీ హిట్ అయినాక, అది కూడా మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామంది పిల్లలు 8 సంవత్సరాలకే లేదా 9 సంవత్సరాలకే వాళ్ళ ఫస్ట్ పీరియడ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అసలు వీటిలన్నిటికీ కారణం ఏదై ఉంటుందంటారు? ఒకసారి మనం ఆ కారణాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఒక్కసారి మనము మన పిల్లల లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది మాట్లాడుకుందామా? మాట్లాడుకోవడానికి ఏముంది దాంట్లో? లేస్తారు, మనం ఏదో ఫుడ్ రెడీ చేసి ఇస్తాం, తింటారు. 7 మళ్ళీ హర్రీ బర్రీ, లేగవటం లేటు, లేచినాక తింటాం ఫాస్ట్, చక్క పరిగెత్తిపోతారు. బస్సు వచ్చిందనో స్కూల్కి లేట్ అవుతుందనో, సో ఉరుకులు పరుగుల మీద స్కూల్కి వెళ్ళిపోతారు. సో కూర్చుంటారు, మళ్ళీ మధ్యాహ్నం బెల్ మోగుతుంది, మళ్ళీ ఫుడ్, మళ్ళీ కూర్చుంటారు. సాయంత్రం ఇంటికి వస్తారు, మనం ఏదో ఒకటి పెట్టేస్తాం, మళ్ళీ కూర్చుంటారు హోంవర్క్స్ మీద, మళ్ళీ మనం డిన్నర్ పెట్టేస్తాం, తర్వాత పడుకుంటారు. అంటే 2 మాత్రమే కనపడుతున్నాయి కదా పిల్లల లైఫ్ స్టైల్లో. ఒకటి ఫుడ్, ఒకటి కూర్చోవడం. అవునా? 2 తప్ప మన పిల్లల లైఫ్ స్టైల్లో ఇంకేమన్నా కనపడుతున్నాయా? పిల్లలకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, లేదా వాళ్ళ ఫిజికల్గా ఏదైనా మూమెంట్ కానీ, అంటే ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ, అర్లీ టు బెడ్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు త్వరగా పడుకోవటం లేదు ఇవాళ. ఎంతమంది ఒప్పుకుంటారు? కరెక్ట్ కదా? పడుకునే ముందు లెట్సే పేరెంట్స్ పట్టించుకోకపోతే మొబైల్స్ ఎక్కువసేపు చూడటం కానీ, లేదా మాకు దొరికే టైం ఇదే కదా అమ్మ, కాసేపు చూస్తాంలే అని డిమాండ్ చేసి చూడడం కానీ అవుతూ ఉంటాయి. ఎందుకు నేను పిల్లల లైఫ్ స్టైల్ గురించి అడిగాను అంటే, ఎందుకంటే మరి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది చూసుకుంటూనే కదా వాళ్ళ బాడీలో చేంజెస్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. అంతే కదా? మనం ఎవరి లైఫ్ స్టైల్ అయినా అంతే, ఎస్పెషల్లీ పిల్లలది. ఇక్కడ నుంచే హార్మోనల్ ఇష్యూస్ వచ్చేస్తే, ఇక్కడ నుంచే బాడీలో విటమిన్ డెఫిషియన్సీస్ వచ్చేస్తే, ఇక్కడ నుంచే వాళ్ళలో గ్రోత్ సరిగ్గా లేకపోతే, రేపు ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ అ టీనేజ్, ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ అ మ్యారీడ్ లైఫ్, హౌ దే విల్ సర్వైవ్? అన్నిటికీ హెల్త్ చాలా అవసరం. అసలు ఎక్కడ మైనస్ అవుతుంది అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఫుడ్లోనే మైనస్ అవుతుంది. అవును, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇవాళ మీరు ఎంత హోమ్ మేడ్ ఫుడ్ పెడుతున్నారు, అసలు మీరు ఎంత హెల్దీ ఫుడ్ పెడుతున్నారు, ఇంట్లో చేసినప్పటికీ కూడా మీరు హెల్దీ ఫుడ్ పెడుతున్నారా, ఒక బ్యాలెన్స్డ్ వేలో ఫుడ్ పెడుతున్నారా, పిల్లల బాడీకి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ అందిస్తున్నారా అనేది ఇక్కడ నా పాయింట్. ఎందుకంటే అన్నము, కూరలు, ఇడ్లీలు, దోశలు ఎప్పుడూ కామనే, కానీ వాళ్ళ ఎదుగుదలకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ని మీరు అందిస్తున్నారా? ఏదో పెట్టేశాంలే టైంకి, హర్రీ బర్రీగా వండేసాం, నేను బిజీ, నేను వర్కింగే, హౌ కెన్ ఐ కాన్సన్ట్రేట్ అంటే, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. మీరు కాన్సన్ట్రేట్ చేయకపోతే, మీరు ఇక్కడ నెగ్లెక్ట్ చేయటం వల్ల మీతో పాటు రేపు పిల్లలు కూడా బాగా సఫర్ అవుతారు. సో అసలు ఎక్కడ మైనస్ జరుగుతుంది అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఫుడ్. ఫుడ్, నట్స్, సీడ్స్, ఫ్రూట్స్, ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్, good amount of protein, either eggs, chicken, fish, paneer, tofu, pulses, ఇలాంటివన్నీ ఉండేలాగా ప్లాన్ చేయండి. బాడీకి అన్ని న్యూట్రియంట్స్ చక్కగా అందుతాయి. అన్నీ వెళ్ళేలాగా యాజ్ ఎ పేరెంట్స్, యాజ్ ఎ మదర్ మనది బాధ్యత. సో ఫస్ట్ గివ్ ఇంపార్టెన్స్ టు ఫుడ్. దెన్ ప్రాపర్ స్లీప్. స్లీప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఎక్కడ ఏమైపోతుందంటే, పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాళ్ళ స్కూళ్ళు, వాళ్ళ వీటిలో ఉంటున్నారు అని చెప్పేసి పేరెంట్స్ ఎక్కడన్నా కొద్దిగా దయతలిచి మొబైల్స్ ఇచ్చారనుకోండి, అది అరగంట అన్నది 2 గంటలు అవ్వచ్చు. మేబీ మీరు అసలు పట్టించుకోకపోవచ్చు. సరేలే పడుకుంటానన్నారు కదా, వాళ్ళు పడుకుంటారులే అన్నట్టు మనం పడుకున్నాం అనుకోండి,
ఏమో ఏ టైం అవుతుందో మనం చెప్పలేం. అలారం పెట్టుకోవాలని మొబైల్స్ తీసుకోవచ్చు. అలారం పెట్టుకొని అంత దూరంలో మొబైల్ పెట్టాలి అనేది ఒక చిన్న కండిషన్ పెట్టండి. ఓకే, అర్లీ టు బెడ్ అర్లీ టు వేకప్ అనేది అలవాటు అవ్వాలి. పొద్దున్నే కొంచెం పెందలాడే లేచారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రోజు 6:30కి లేచేవాళ్ళు 6కి లేచారనుకోండి, హాఫ్ అన్ అవర్ టైం సేవ్ అవుతుంది. పిల్లలకి కొంచెం బాడీలో టాక్సిన్స్ బయటకు వెళ్ళడానికి కొంచెం వాటర్ ఇవ్వటం, వాళ్ళకి కొద్దిగా ఫిజికల్గా ఏమైనా యాక్టివిటీ చేపించటం, ఇవన్నీ కూడా వాళ్ళ హెల్త్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. దెన్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్, చక్కగా నట్స్, సీడ్స్ లాంటివి, మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి పెట్టి మనం we can send them to school. అలాంటి స్నాక్స్ని ఎంకరేజ్ చేయకండి. ఒక్కసారి మీరు అలాంటి ఫుడ్ ఐటమ్స్ని తెచ్చేటప్పుడు వాటి వెనక్కి తిప్పి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చదవండి. మీకే అర్థమవుతుంది దాంట్లో ఎంత షుగర్ వేశారు, దాంట్లో ఎంత మైదా ఉంటుంది, దాంట్లో ఎన్ని రకాల ఆయిల్స్ వేశారు, అండ్ వాటికి చాలా రోజులు షెల్ లైఫ్ అనేది ఉండటానికి ప్రిజర్వేటివ్స్ ఎన్ని వాడారు, అలాగే కలర్స్ ఎన్ని వేశారు, ఇవన్నీ కూడా వెనక ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో ఇచ్చేస్తారు. మనం అవేం చూసుకోం. మనం జస్ట్ చాక్లెట్ అడిగారు కదా తెచ్చిచ్చేద్దాం, చిప్స్ అడిగారు కదా తెచ్చిచ్చేద్దాం. వాటి వల్ల ఎంత బాడీకి ఇబ్బంది కలుగుతుంది అంటే మనకి ఆ నిమిషంలో తెలియదు. తర్వాత ఇలాంటివన్నీ బాడీలో జరుగుతున్నప్పుడు, వాళ్ళ హెల్త్ పాడవుతున్నప్పుడు అప్పటికి కూడా చాలా మందికి తెలియదు. జస్ట్ వీ విల్ రన్ టు అ డాక్టర్ అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని వచ్చేస్తాం. కానీ మన ఫుడ్లో ఏం చేంజ్ చేసుకోవాలనేది ఎప్పటికీ చూసుకోమన్నమాట. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫుడ్ ఆల్వేస్. సెకండ్, స్లీప్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. థర్డ్, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇంకా నాలుగోది, వాళ్ళు స్కూల్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వాటర్ అనేది తాగటం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలు. యూరినేషన్కి వెళ్ళాల్సి వస్తుంది, పర్మిషన్ అడగాల్సి వస్తుంది, దే విల్ ఫీల్ షై. ఇలాంటివన్నీ ఉండటం వలన ఏంటంటే చాలామంది వాటర్ అనేది సరిగ్గా తీసుకోవటం లేదు. దాని వలన కూడా బాడీలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దీని వలన కూడా ఫ్రీక్వెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటివి అవటానికి ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వాటర్ కన్జంప్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, దెన్ ఇప్పుడు ఇవి చూస్తే ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉన్నాయి, మనం సరి చేసుకోవచ్చు. ఇంకా కూడా ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయేవి కొన్ని మన చేతుల్లో లేవు, బట్ కొన్ని మన చేతుల్లోనే ఉన్నాయి. సో ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ మనం ఏది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి అంటే ఈ మన ఎండోక్రైన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేసేటువంటి వస్తువుల్ని మనం ఆపగలిగితే ర్యాపిడ్ హార్మోనల్ గ్రోత్ని చాలా వాటికి మనం ఆపచ్చు. అంటే ఎలాంటి వస్తువులు అంటే మెయిన్లీ ప్లాస్టిక్స్. ఎస్, మెయిన్లీ ప్లాస్టిక్స్. ఎటువంటిదైనా సరే, అది వాళ్ళు మైక్రోవేవ్లో పెట్టే ప్లాస్టిక్ అని రకరకాల చెప్పే ఏదైనా సరే, ఇట్ ఈజ్ ఎ ప్లాస్టిక్ అన్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు హార్మ్ అవర్ ఎండోక్రైన్ సిస్టమ్. కాబట్టి అలాంటి ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించాలి. చిన్నగా ప్లాస్టిక్ని ఇంట్లో నుంచి పంపించేయండి బయటికి. ఇఫ్ పాసిబుల్ టోటలీ బ్యాన్. ఇఫ్ నాట్, ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఎస్పెషల్లీ ఫుడ్ ఐటమ్స్లోకి ప్లాస్టిక్ని తెచ్చుకోవద్దు. బాక్సెస్లో ఫుడ్ పెట్టడం ఆర్ బాక్సెస్లో స్నాక్స్ పెట్టడం, అంటే వేడివేడి ఫుడ్ పెట్టొద్దు ప్లాస్టిక్లో అంటాము. ఎటువంటి ఫుడ్ అయినా పెట్టొద్దు ప్లాస్టిక్లో. వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్స్ ఉండటం, అట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి. కాస్మెటిక్స్. సో ఎన్ని రకాల కాస్మెటిక్స్ వాడుతున్నాం. పిల్లలు రోజు ఏదో ఒక క్రీమ్, ఏదో ఒక లిప్ కేర్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ షాంపూస్ ఆర్ బాడీ కేర్ చాలా వాడుతున్నాం. ఎంత తక్కువ కెమికల్స్ ఉన్నటువంటి క్రీమ్స్ ఆర్ షాంపూస్ ఆర్ ఇట్లాంటివి వాడితే అంత మంచిది అనమాట. ఎంత ఎక్కువ కెమికల్స్ వాడుతున్నారో అంత మీ బాడీ ఏంటంటే డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పెస్టిసైడ్స్, వీటిల్ని మనం ఎట్లాగో ఆపలేం కదా. సో ఎక్కడ చూసినా కూడా ప్రాసెసింగ్ జరుగుతుంది, పెస్టిసైడ్స్ వాడకం ఎక్కువైంది. ఆర్గానిక్ అంటున్నారు కానీ అది 100% ఎంతవరకు ఆర్గానిక్ అనేది మనకి తెలియదు, రైట్? సో అన్లెస్ అండ్ అంటిల్ మన పెరట్లో కానీ మన ఇంట్లో కానీ ఏమన్నా పెంచుకుంటే ఎస్ ఇట్స్ ఆర్గానిక్ అని అనుకోవచ్చు మనం. బయట నుంచి వచ్చేది ఎంతవరకు ఆర్గానిక్, లేదా మీకు తెలిసిన ట్రస్టెడ్ బ్రాండ్స్ ఏదన్నా ఉంటే వాటి త్రూ మీరు తెచ్చుకోవచ్చు అండ్ మీరు అఫోర్డ్ చేయగలిగితే. చేయలేనప్పుడు ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తెచ్చుకోండి, చక్కగా వాష్ చేసుకొని వాటిల్ని తీసుకోండి.
హోల్ ఫుడ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే నట్స్, సీడ్స్, అలాగే పెసర్లు, శనగలు, బొబ్బర్లు లాంటివి మన హార్మోనల్ హెల్త్కి చాలా హెల్ప్ అవుతాయి. దాంట్లో లైక్ ప్రాసెసింగ్ జరిగేది కానీ, లేదంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కందిపప్పు, లైక్ దాన్ని పట్టు తీసేస్తారు, పైన మళ్ళీ ఫైన్ నున్నగా అయ్యేదాకా దాన్ని మంచిగా ప్రాసెస్ చేస్తారు. కానీ ఈ హోల్సమ్ అంటే పెసర్లు, శనగలు, బ్లాక్ చన్నా, కాబూలీ చన్నా లాంటివి వాటికి ఏమీ ప్రాసెసింగ్ అయితే జరగదు కదా, అవి అలాగే వస్తాయి. మనం అలాగే వాటిల్ని యూస్ చేసుకుంటాం. అలాంటి ఫుడ్స్ మన దాంట్లో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. పిల్లలు ఎర్లీ ప్యూబర్టీస్ హిట్ అవుతున్నాయి. ప్యూబర్టీ అయినాక కూడా వాళ్ళ నెక్స్ట్ అప్కమింగ్ పీరియడ్స్ కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంటున్నాయి. ఐ అగ్రీ, ఒక 1 year దాకా అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఆఫ్టర్ 1 year సెట్ అయిపోవాలి, రెగ్యులర్ పీరియడ్స్లోకి రావాలి పిల్లలు. అలా అవ్వటం లేదు. పీసీఓడి ఇష్యూస్ ఆర్ హార్మోనల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా పిల్లల్లో చూస్తూ ఉంటున్నాము. పిఎంఎస్ కూడా చాలా ఉంటుంది. అంటే మనకి పీరియడ్ రాకముందు ఒక 4-5 days నుంచి, లేదా ఒక్కొక్కళ్ళలో 7 days నుంచి కూడా కొన్ని సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. లైక్ పెయిన్స్, హెవీ పెయిన్స్, హెడేక్ కానీ, పొట్ట దగ్గర కానీ, నడుము దగ్గర కానీ, లేదా మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండటం, ఏది చేయాలి అనే ఇంట్రెస్ట్ రాకపోవడం, ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో చూస్తూ ఉంటాము. ఫ్రీక్వెంట్ యూరినేషన్ అవుతూ ఉంటుంది కొందరిలో. అలా డిఫరెంట్ బాడీస్కి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఈ లక్షణాలు. ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో ఎందుకు వస్తున్నాయి అంటే బికాజ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఇంకా పెద్దది ఏంటి అంటే స్ట్రెస్. మీరు అనుకోవచ్చు, పిల్లల్లో ఏం స్ట్రెస్ ఉంది? మీరు గమనించారా? లేస్తే పరిగెడుతున్నారు, క్లాస్లోకి వెళ్ళాలి, అక్కడ చకాచకా అన్నీ చెయ్యాలి, ఎక్కడ వెనకబడ్డా కూడా అక్కడి నుంచి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు. వీక్లీ ఎగ్జామ్స్ ఉంటున్నాయి, మంత్లీ ఎగ్జామ్స్ ఉంటున్నాయి. సో వీటిలన్నిటికీ కూడా పరిగెత్తి వాళ్ళు లాట్స్ ఆఫ్ స్ట్రెస్ తీసుకుంటున్నారు. సో స్ట్రెస్ ఫ్రీ అయ్యేలాగా వాళ్ళకు ఒక ప్రాపర్ ప్లానింగ్తో మీరు పేరెంట్స్ గైడ్ చేయాలి, టీచర్స్ హెల్ప్ చేయాలి. సో నేను దీని మీద ఒక మంచి వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాను. May 1st నుంచి May 5th వరకు వాళ్ళకి ఈ గైడెన్స్ ఎస్పెషల్లీ ఫర్ చిల్డ్రన్, అలాంగ్ విత్ దెమ్ పేరెంట్స్ కూడా ఉండొచ్చు. 8 years నుంచి 18 years వరకు ఈ యొక్క వర్క్షాప్ హెల్ప్ అవుతుంది. ఈ వర్క్షాప్లో నేనేమి డిస్కస్ చేయబోతున్నాను అంటే, అసలు మన బాడీ ఎలా ఉంటుంది అంటే పిల్లలకి తెలియాలి కదా ఆ నాలెడ్జ్. మన బాడీ ఎందుకు ఇలా డిజైన్ చేయబడింది, వాట్ ఈజ్ ప్యూబర్టీ, ఈ పీసీఓడి, హార్మోనల్ ఇష్యూస్ ఏంటి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. అండ్ బోనస్గా ఏంటి అంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ 5 days కూడా వాళ్ళకి జూంబా అండ్ యోగా ఎక్సర్సైజెస్ ఇస్తున్నాను. అలాంగ్ విత్ దట్, at the end of workshop I am going to give weekly diet plan for girls. కాబట్టి డోంట్ మిస్ దిస్ వర్క్షాప్. కింద ఎలాగో నెంబర్స్ ఇచ్చేసాను, మీరు కనెక్ట్ అయ్యి డీటెయిల్స్ తీసుకోండి. పిల్లలు అటెండ్ అయితే దే విల్ గెయిన్ మోర్ నాలెడ్జ్ అండ్ దే విల్ బీ మోర్ కాన్షియస్ అబౌట్ దేర్ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని భావిస్తున్నాను. మీకు ఒక్కరికే హెల్ప్ అయితే సరిపోదు కదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎస్పెషల్లీ ఎవరికైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళకి. మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో పెట్టేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా చేసుకోలేదా? ఇప్పుడు చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు మేము పెట్టేటువంటి వీడియో మీ దాకా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.